వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తన సస్పెన్షన్పై ఎమ్మెల్సీ కవిత తొలిసారిగా స్పందించారు. తగ్గేదే లేదంటూ స్పష్టం చేశారు. ఆవేదనతో కూడిన కవిత ఈ పరిణామాలను స్వాగతించారు. నాన్నను మళ్ళీ ప్రస్తుతించారు. నాన్న తప్పులేదు, పార్టీలో కొంతమంది ఇవన్నీ చేస్తున్నారంటూ ఆమె స్పందించారు. సస్పెండ్ చేసినా ఏం చేసినా తెలంగాణ ప్రజల కోసం ఒంటరిగానే పోరాడతానంటూ ఆమె చాలా స్పష్టంగా చెప్పేశారు. హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? కాదు కదా. ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. నేను అదే కదా మాట్లాడినా. దానికి ఇష్టం వచ్చినట్టు నా మీద స్టోరీ లేపిస్తే నేను భవన్లో పోయి కూర్చొని బాజాప్తా, ఎక్కడో కాదు, బయట ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ ప్రెస్ క్లబ్లో పెట్టలేదు, డైరెక్ట్గా తెలంగాణ భవన్ నా ఆఫీస్ అండి, నా పార్టీ భవన్లో పోయి కూర్చొని నేనేం చెప్పినా, నా మీద కుట్రలు జరుగుతున్నది, నా మీద విష ప్రచారం జరుగుతున్నది అని చెప్పిన. సస్పెన్షన్ తర్వాత కవిత స్వరాన్ని మరీ పెంచారు. తగ్గేది లేదంటూ మరోసారి ఆమె మాట్లాడేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాల గురించి ఆమె చాలా స్పష్టంగా మాట్లాడారు. హరీష్ రావు, సంతోష్ రావులను మాత్రమే టార్గెట్ చేయకుండా ఆమె టార్గెట్ పరిధిని పెంచేశారు. బీఆర్ఎస్ను కాపాడలేరంటూ, బీఆర్ఎస్ను వీళ్ళు శాసిస్తున్నారంటూ, ఈ అవినీతి పరులు శాసిస్తున్నారంటూ, కేసీఆర్ను తప్పుదో పట్టిస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరిగానే పోరాడతాను, ఒంటరిగానే తెలంగాణ ప్రజల కోసం ఉంటానంటూ మీడియా సమావేశంలో ఆమె స్పష్టంగా చెప్పేశారు. నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకుని అడుగుతా ఉన్నా, అలా నీ చెల్లెని, ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్నా, ఫోన్ చేయరన్నా నాకు, ఏమైనా బెట ఎందుకు బాధపడుతున్నాను ఫోన్ చేయరా? ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్? లేక లీక్ కాకముందు, నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్కి అమెరికా పోకముందు, అంతకుముందే. మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా, నేను పార్టీ ఎమ్మెల్సీ కదా. చెల్లెలు, అన్న, బంధుత్వాలు పక్కన పెడదాం ఒక్క నిమిషం. ప్రొఫెషనల్ సెటప్లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్సీ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడినా అన్న? 103 రోజులు అయిపోయిందన్న ఏళ్ళకి ఒక్క మాట మాట్లాడినా? కేసీఆర్ గారు దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలే. వారు పెద్దవారు, వారికి అనేకమైన పనులు ఉంటాయి. మొత్తం పార్టీని ఇప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక మాట అనిపించింది నాకు. నేను కేసీఆర్ గారి బిడ్డను, నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే, మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా? నాకైతే అనిపించలేదు. వస్తుందేమో అనిపించలేదు. కానీ నేను ఒక మాటకి నాకు సంతోషం అనిపించింది. నాకు నోటీస్ రాగానే అక్కడ మహిళా ఎమ్మెల్సీలు కూర్చొని, మహిళలందరినీ కూర్చొని, ఫస్ట్ టైం అనుకుంటా భవన్లో 5 మహిళలు కూర్చొని ఇండిపెండెంట్ గా ప్రెస్ మీట్ మాట్లాడారు. చాలా సంతోషం. ఇటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం రావాలని నేను కోరుకున్నాను. మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బహుజనులకు కోటరీల అడ్డంకులు లేకుండా యాక్సెస్ రావాలి. అది మైక్ యాక్సెస్ రావాలి, బాస్ యాక్సెస్ రావాలనే నేను అనుకున్నా. అది జరిగింది, చాలా సంతోషం. నాకు సస్పెండ్ చేసినాక అయినా పర్లేదు, కానీ జరిగింది. నిన్న మహిళలందరూ కూర్చొని మాట్లాడారు. నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మా రక్త సంబంధం. పదవులు పోతేనో, పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది మేము ముగ్గురు కలిసి ఉండదు, మా కుటుంబం బాగుండదు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దానిలో భాగంగా ఇలా మొదటి స్టెప్ నన్ను బయటేసారు పార్టీలకి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతుందో ఒకసారి చూసుకున్నాను. నన్ను ఇవాళ బయట పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యంలో వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పో, ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడడం, స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలేదు. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్న కూడా పొంచుంది,
రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పోవచ్చు. అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. నేను ఇవాళ ఓపెన్ గా అడుగుతా ఉన్నాను, హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న ఇస్తున్నాను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న ఇస్తున్నాను. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనవి? ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్ లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్ లో ఒకే ఫ్లైట్ లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి, మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్ లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిందా రాలేదా? ఆ తర్వాత నుండి నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక 7-8 ఇష్యూస్ ఉన్నాయి, ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని తెల్లారి 2-3 పేపర్లలో వస్తుంది, 3వ రోజుకి మాయమైపోతుంది. అదే కేటీఆర్ గారినేమో 3 సార్లు విచారణ పేరుతో వేసి వేధిస్తారు. అంటే కేసీఆర్ కుటుంబం నికాస్గా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డి కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో? ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసి గతం 2 రోజులు పోయిన ఆరోపణ. ఎందుకు? సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిన ముఖ్యమంత్రి గారు, రంగనాయక సాగర్ దగ్గర ఆయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి కబ్జా చేసిందని 1 day హెడ్లైన్, 3rd day న్యూస్ గాయబ్, నో కేసు నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిన కేటీఆర్ అన్న మీద? ఎన్నిసార్లు పిలిచిన విచారణకు? ఇవన్నీ పక్కన పెడదాం, నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం. కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు. కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి డబ్బులు ఇస్తాను. ఆనాడు మంత్రి ఎవరు? ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? 2014 నుంచి 2018 వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు? అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడండి, మీరు ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. ఏం మాట్లాడారు ఆయన? ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది. అది 2007 నుంచి ఇప్పటి వరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలేదు. 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్ళంగా కూడా 1,00,000 కోట్లు అవినీతి అయిందంటారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి. నేను రామన్న ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న, ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మనం మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు తెలంగాణ ప్రజలు మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు కేసీఆర్ గారు మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్ లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది, నాన్న పేరు బాగుంటుంది. ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటి వచ్చిందంటే అది కేవలం హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను గంటపదంగా చెప్తున్నాను. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నట్టు చెప్తున్నారు, హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు, డే 1 నుంచి ఉన్నాడు అని. డే 1 నుంచి లేడండి, చాలా మంది రిపోర్టర్లకు తెలుసు, సీనియర్ రిపోర్టర్లకు. డే 1 నుంచి లేదు. పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య మనకెందుకు, డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి, ఈ ఉద్యమం ఏమవుతుందో, ఈ పార్టీ ఏమవుతుందో మనం రిస్క్ ఎందుకని ఆనాడు ఈనాడు పేపర్లు వచ్చింది. 1,50,00,000 రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకున్నామని హరీష్ రావు గారు ఎక్కడికి పోయిందని కూడా వచ్చింది. కటింగ్ కోసం దొరకలేదు, దొరికినప్పుడు ఎప్పుడో ట్వీట్ చేస్తుంది. నేను బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక 9-10 నెలల తర్వాత వచ్చింది హరీష్ రావు గారు. డే 1 నుంచి లేరు. నమ్మకం లేకుండా ఆయన పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో. ఓకే అయిపోయింది, రాగానే సార్ పెద్ద హృదయం కాబట్టి
క్షమించిరు, దగ్గర తీసుకున్నారు, ఎమ్మెల్యే కాకుండా మంత్రి ఇచ్చిరు, అన్ని రకాలుగా ఆదరించారు, అన్ని చేసిండ్రు. ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయిందండి? చక్కగా పోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే? మీ అందరికి గుర్తులేదా ఆ ఫోటో? సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు, అన్ని దగ్గర ఉన్నా, నేనే ఉన్నా, నేను ఎక్కడ లేను. నేను పాపం చాలా మంది ఈ కొత్త కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్న వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా, అందుకే చెప్తుంది ఇవాళ. అదేవిధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటాడు. ట్రబుల్ షూటర్ కానీ బబుల్ షూటర్. ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు. నేను లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టుకున్నాను. మొన్న దాసోజు శ్రవణ్ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ పెడదామని. కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్ గా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకుని ఏం చెప్తారంటే, మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ ఇవ్వండి, నేను మామయ్యని కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్ కి పెట్టిస్తా. అంటే హీ వాంట్స్ టు క్రియేట్ ట్రబుల్. ఈ క్రైసిస్ లో ఆల్రెడీ మన పార్టీలోకి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినాక, 38 మందిలో 10 మంది పోయినాక ఇంకో సెకండ్ క్యాండిడేట్ పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది? ఎవరెవరు ఎట్టి ఓట్లు ఇస్తారు? అంటే హార్స్ ట్రేడింగ్ కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ ఓపెన్ చేస్తారు అన్నట్టు. నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి, అక్క మరి పెద్దసారి పర్మిషన్ ఉందా హరీష్ ఇట్లా అంటున్నారంటే, నేను డైరెక్ట్ పెద్దసారికి ఫోన్ చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు, మనం సెకండ్ క్యాండిడేట్ పర్మిషన్ ఇస్తారంటే, నథింగ్ డూయింగ్, ఓన్లీ శ్రవణ్ విల్ గెట్ ఎలెక్టెడ్. ఎవరు చెప్పారు మీకు అంటే, నేను ఆ విషయం వెంటనే అటువైపు కన్వే చేసిన, లేదండి మాకు అట్లాంటి ఆలోచన లేదు. ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ అంటే, హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి ట్రబుల్ ని మాఫీ చేసినట్టుగా ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ నేను నా తమ్ముళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మా చెల్లెలకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మీకు పెద్ద స్థాయిలో జరిగే అన్ని విషయాలు తెలియకుండా అందరూ మన విషయాలు అనుకుంటారు. మీ తప్పు కాదు, ఎందుకంటే కేసీఆర్ సార్ అంత ఓపెన్ మైండ్ తో ఓపెన్ హార్ట్ తో ఉంటారు కాబట్టి బీఆర్ఎస్ లో అందరూ అట్లే ఉంటారు. కానీ చాలా మందికి చాలా హిడెన్ ఎజెండాస్ ఉన్నాయి. ఒక పక్క కాంగ్రెస్ కలిసి ఉన్నారు, ఇంకో పక్క బీజేపీతో మాట్లాడుతున్నారు, ఎటు ఎవరితో అవసరమైతే అది మాట్లాడుతున్నారు. అదేవిధంగా 2018 ఎన్నికలలో హరీష్ రావు గారు 20-25 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను బయటికి పంపించిన తర్వాత ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నానని, ప్రజల కోసం పోరాడతానని, ప్రజల మధ్యలో ఉంటానని, బీఆర్ఎస్లో ఉన్నా లేకున్నా ఏం జరిగినా కేసీఆరే తమ దేవుడని, కేసీఆర్ మార్గంలోనే పయనిస్తానని, తెలంగాణ ప్రజలకు సేవ చేస్తానని, కానీ తన సేవకు పదవులు అడ్డు కావని, పదవులు అవసరం లేదంటూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించారు. నాకెట్లా తెలుస్తుంది సస్పెన్షన్ గురించి? నాకైతే రేవంత్ రెడ్డికి ఉన్నట్టు అక్కడ దూతలు లేరు. అక్కడ సార్ సగం ఇడ్లీ తింటే బయటకు చెప్పేటటువంటి సిస్టమ్ నా దగ్గర లేదు. సో అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, ఎవరు నా గురించి ఏం చెప్పారో నాకు తెలియదు. మ్యామ్, ఇట్ ఈస్ బట్ న్యాచురల్. అమ్మతో మాట్లాడకుండా ఎవరైనా ఉంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, ఈ మొత్తం పరిణామంలో కూడా మా మదర్కి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం. ఇంతకు మించి బాధ ఇంకోటి లేదు. పొలిటికల్ పొజిషన్స్ వస్తాయి పోతాయి, ఇవి వేస్ట్. ఇవి అమ్మలేని లోటు ఎవరు కూడా తీర్చలేరు. ఆ ఒక్క బాధ తప్ప ఇంకేం లేదు. ఇది మాత్రం నా ఇంటిగ్రిటీ నిరూపించుకోవడం కోసం నేను రాజీనామాలు చేస్తున్నా. నాకు పార్టీ వల్లనే ఎమ్మెల్సీ వచ్చింది, దానికి రాజీనామా చేస్తున్నా. నేను పార్టీకి నష్టం చేసినాను అని చెప్పి పార్టీ నాయకులు మా నాన్నగారు భావిస్తున్నారు కాబట్టి పార్టీ కూడా రిజైన్ చేస్తున్నా. కాలం నిర్ణయిస్తుందండి. షర్మిలతో పోలుస్తున్నారా, కేసీఆర్తో పోలుస్తున్నారా? కాలం నిర్ణయిస్తుంది, తొందర ఏం లేదు. నన్నేదో అవమానం చేయాలి, నన్నేదో అనాలి అని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడే అడ్డమైన మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు.